హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొద్దిగా లెంతీగా ఉంటుంది, అయినా చూడండి మన వీడియో. సో ఏంటంటే మేము ఊరు నుండి వచ్చాం కదా, ఊరు నుండి వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చాము అనేది మీకు చూపిస్తాను. సో ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాము ఊరు నుండి అనేది. సో ఏంటంటే మేము కార్లోనే వెళ్ళాము, కానీ లారీలో తీసుకొచ్చేంత లగేజ్ మేము కార్లో తీసుకొచ్చాము అన్నట్టు. సో దొరికిన దానిలో అన్నీ డంప్ చేసేసాము అందులో. అలా ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏది దొరుకుతుంది సరే కారు ఉంది కదా అన్నట్టు అందులో వేసేసుకోవడము తీసుకురావడము. సో ఎప్పుడో వస్తాం కదా అన్నట్టు అలా వేసేస్తూ ఉంటాం అన్నీ. సో యాక్చువల్లీ లాస్ట్ టైము మేము దసరాకి వెళ్ళాం అన్నట్టు. దసరాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడే వెళ్ళడము. యాక్చువల్గా మేము ఎవ్రీ 3 months 2 monthsకి అలా వెళ్తుంటాం. సో ఈసారి మేము వెళ్దామని ప్లాన్ ఉండింది 2 months బ్యాక్, కానీ అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో లక్కీగా మేము వెళ్ళలేదు, వెళ్ళుంటే మేము బ్లాక్ అయిపోయే వాళ్ళం అక్కడే. సో వెళ్ళలేదు. సో లాక్డౌన్ తర్వాత, అంటే లాక్డౌన్ మొన్నే ఓపెన్ చేశారు కదా, అంటే వెళ్ళొచ్చు అని చెప్పారు కదా. సో అలా అన్నప్పుడు ఇంకా వెళ్ళొచ్చాము ఒక 1 week 10 days. సో ఏంటంటే వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చాము అనేది చూద్దాం మనము. అండ్ కొద్దిగా టైర్డ్గా ఉంది వచ్చిన తర్వాత. అక్కడ ఏం చేయము, కానీ అత్తయ్య వాళ్ళు ఏం పని చేయనివ్వరు, అంటే రిలేటివ్స్ అందరు ఎవ్వరు తిన్న ప్లేట్ కూడా తీయనివ్వరు, కడగనివ్వరు. సో అన్ని పనులు వాళ్ళే చేస్తారు. నువ్వు ఆల్రెడీ ఇంట్లో చేసుకుంటావు కదా, రోజు చేసుకొని ఇంకా మళ్ళీ ఇక్కడ చేయడం ఎందుకు, మేము చేస్తాము, నువ్వు తినిపెట్టు అని చెప్తారు. అందరితో మాట్లాడు, ఫ్రీగా ఉండు అని ఇలా చెప్తుంటారు అన్నట్టు. సో నేను అక్కడైతే ఏం పని చేయలేదు, కానీ టైర్డ్గా ఉంది కొద్దిగా. అండ్ మనం ఏం తీసుకొచ్చాము అనేది చూద్దాము. ఏం తీసుకొచ్చాము ఫస్ట్ కొద్దిగా పెద్ద ఐటమ్స్ నుండి చెప్తాను నేను. ఏంటంటే రైస్ తీసుకొచ్చాము అండ్ పప్పులు యాక్చువల్గా మేము రైస్ అనేది 1 yearకి సరిపడా రైస్ అక్కడ నుండే తెచ్చుకుంటాం అన్నట్టు. ఇక్కడ కొనడం చాలా తక్కువ, ఎప్పుడైనా అయిపోతే చాలా రేర్గా కొనుక్కుంటాము రైస్, కానీ అక్కడే రైస్ తీసుకురావడము. సో క్వింటాల్ రైస్ తీసుకొచ్చాము. క్వింటాల్ రైస్ ఏంటంటే చిన్న చిన్న బ్యాగులలో అలా పెట్టుకొని తీసుకొచ్చాము అన్నట్టు. ఒక 20 kgs అలా చిన్న ప్యాక్ చేసి అలా తీసుకొచ్చాము. సో ఒకేసారి మనం 50 kgs 2 బ్యాగులు వేసుకునే కన్నా అలా చిన్నగా చేసుకోవడం బెస్ట్ అని అలా వేసుకున్నాము. అండ్ కందిపప్పు అండ్ మినపప్పు 2 తీసుకొచ్చాము. కందిపప్పు 10 kgs అండ్ మినపప్పు కూడా 10 kgs. సో ఏంటంటే అవి కూడా మేము 1 yearకి సరిపడా అక్కడ నుండే తెచ్చుకుంటాము ఎప్పుడు, కానీ అవి ఇలా పాలిష్ చేసినవి కాదు, అవి పొట్టుపప్పు అన్నట్టు. సో మేము అవే యూజ్ చేస్తాము. ఇక్కడ కొనేది చాలా తక్కువ, ఏదైనా పెసరపప్పు కొంటాము, శనగపప్పు కొంటాము ఇక్కడంతా. మిగతా అయినా అక్కడ నుండే పప్పులు అయితే అవి కూడా 1 yearకి సరిపడా. అండ్ చింతపండు కూడా మేము 1 yearకి సరిపడా తెచ్చుకుంటాము. అండ్ కారము మేబీ 5 kgs అనుకుంటాను. అలా అంతా ఒక్కోసారి ఎక్కువైపోయి నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకుంటాము. అంటే మనం పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కదా, సో కొద్దిగా మిరియాలు కూడా ఎక్కువ యూజ్ చేస్తాం మేము. సో దానికి కొద్దిగా 1 yearకి సరిపడా 5 kgs 3 kgs 4 kgs అలా తీసుకుంటాము. ఇవి తీసుకొచ్చాము. అండ్ వీటితో పాటు మనం సమ్మర్లో ఏం చేసుకుంటాము, పికిల్స్ కదా, పికిల్స్ కూడా తెచ్చుకున్నాము. పికిల్స్ అంటే మా అత్తయ్య ఎక్స్పర్ట్ అన్నట్టు పికిల్స్ చేయడంలో. సో అన్ని వెరైటీస్ ఆఫ్ పికిల్స్ చేస్తారు. అది నూరే పికిల్స్ కానీ, ఏదంటే రోట్లో నూరే పచ్చడితో సహా అన్ని చాలా వెరైటీస్ చేస్తారు. అండ్ మనకి ఇప్పుడు 1 yearకి పెట్టుకునే పికిల్స్ కూడా, మ్యాంగో పికిల్స్ కూడా తనే పెడతారు. మాకు 1 yearకి సరిపడా పికిల్స్ అన్నీ అత్తయ్యనే చేస్తారు. సో అవి అక్కడ నుండే తీసుకొస్తాం మేము. యాక్చువల్గా దసరాకి వెళ్ళాం కదా, దసరాకి వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఇంకా అంటే ఆల్మోస్ట్ 4-5 months అవుతుండొచ్చు వెళ్ళి. దసరాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడే వెళ్ళడం. సో దసరాకి వెళ్ళిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, సో దసరాకి వెళ్ళినప్పుడు అంటే అంతకుముందు వెళ్ళిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు వెళ్ళినప్పుడు మనము వీడియోస్ షూట్ చేయడం లేదు, అంటే వీడియోస్ నేను అప్పుడు స్టార్ట్ చేయలేదు. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు చూసినవి అంటే ఏమైనా ప్లేసెస్ చూసినా కానీ, ఎక్కడికైనా పొలంలోకి వెళ్ళినా ఏదైనా కానీ, ఏదైనా మేము అక్కడ ఈవెంట్స్ పార్టీస్ చేసుకోవడం కానీ పొలంలో అలాంటి డిఫరెంట్గా చేసినప్పుడు అంటే అది మైండ్లో ఏం ఫిక్స్ అయ్యేది కాదు, అంటే ఓకే ఎంజాయ్ చేస్తామనే ఉండేది. కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కటి షూట్ చేసుకున్నాం అక్కడ. సో కెమెరాలో షూట్ చేసుకున్నాం కాబట్టి అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది, ప్లస్ మన కెమెరాలో కూడా ఫిక్స్ అయిపోయింది. సో మనం ఎప్పుడు అది చూసినా కానీ మనకి మెమొరీస్ అనేవి గుర్తుంటాయి. సో
బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ ఇది. అండ్ మీకు పికిల్స్ చెప్పాను కదా, పికిల్స్తో పాటు నేను గార్డెన్ రిలేటెడ్ కూడా తెచ్చాను. గార్డెన్ రిలేటెడ్ అంటే సీడ్స్ తెచ్చాను. సో సీడ్స్ ఏంటంటే నేను వెళ్ళిన ప్రతిసారి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు సీడ్స్ ఏమైనా తెచ్చావా అని. సో వాళ్ళ కొరకు నేను సీడ్స్ తెచ్చాను ఈసారి. అండ్ స్పెషల్ ఏంటంటే మనం విస్తరాకులు కుట్టుకున్నాం కదా, చూసారు కదా మీరు, ఆ విస్తరాకులన్నీ తెచ్చేసుకున్నాను. అండ్ వచ్చేప్పుడు కొన్ని విస్తరాకుల చెట్లు చాలా ఉండినాయి, కొన్ని ఆకులు కూడా కోసుకొచ్చాను. ఆ ఆకులు మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను అన్నట్టు. సో నేను కుట్టుకున్న విస్తరాకులు నా దగ్గరే ఉన్నాయి, అండ్ ఆకులు మాత్రం మా అమ్మకి ఇచ్చాను. అండ్ వాటితో పాటు మనం తెచ్చుకున్నవి, మన ఈత పళ్ళు కోసుకున్నాం కదా పండ్లు, ఆ పండ్లు కూడా తెచ్చుకున్నాము. సో అవన్నీ చూసేద్దామా ఇప్పుడు ఒకసారి. మనం అత్తయ్య ఇచ్చిన పికిల్లో ఒక పికిల్ నేను చూపిస్తున్నాను. ఇది వక్కలు, అందరికీ తెలిసిందే ఇది వక్కల పచ్చడి. ఇది కూడా 1 ఇయర్కి సరిపడా ఈ బౌల్ నిండా, ఈ బాక్స్ నిండా పెట్టించారు. 2 kgs ఉంటుంది ఇది. సో దీని నిండా పెట్టించారు. దీంతో పాటు ఇంకొకటి, అది పెద్ద వక్కలది కదా, ఇది తురుము పచ్చడి అంటారు దీన్ని. ఇలా తురిమేసి వేస్తారు దీన్ని. ఇది కూడా 2 kgs. అండ్ ఇది వచ్చేసి టమాటో పచ్చడి. ఇది టమాటాలు ఎండబెట్టి దీన్ని చేస్తారు అత్తయ్య. సో ఇవన్నీ మనము అంటే యాక్చువల్గా నేను ప్రతి 1 వీక్కి సరిపడా తాలింపు పెట్టుకోవాలన్నట్టు దీన్ని. సో ఇవన్నీ చేసి పెడతారు అంతే. దీన్ని మనం ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అది. ఇది వచ్చేసి ఆవ పచ్చడ. అంటే ఇవన్నీ మ్యాంగోసే, ఈ 3, ఒకటి టమాటో. ఇది వచ్చేసి ఆవ పొడితో చేస్తారు, ఆవాలు, తర్వాత నువ్వు పచ్చడి, మ్యాంగో పచ్చడి. అండ్ సో ఇంకొకటి వచ్చేసి పండు మిర్చి చింతకాయ పచ్చడి. ఇది దీంతో పాటు సో పికిల్స్ ఇవి మనం 4-5 పికిల్స్ తెచ్చుకున్నాము. అండ్ జనరల్ థింగ్స్ ఏంటంటే ధనియాలు తెచ్చాను కొన్ని, అక్కడ అత్తయ్య వాళ్ళు పండించిన ధనియాలు, ఇవి పొలంలో పండించినవి. సో ఇవి ధనియాలు. అండ్ ఇది కార్న్, ఇది పాప్కార్న్ కొరకి ఇవి తీసుకోవాలి, ఒలిచేసుకోవాలి ఇవి ఇలా. ఇవి పాప్కార్న్ కొరకి, పిల్లలకి పాప్కార్న్ చేయమని అత్తయ్య ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఈతపళ్ళు, మనం ఈతపళ్ళు కోసుకున్నాం కదా, అవి పండినవన్నీ ఏరాను. ఇది వచ్చేసి ఇది పుల్లగంద, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది పుల్లగంద. సో అక్కడ పండింది, అత్తయ్య ఇచ్చారు. ఇది యాక్చువల్గా మనం ఇది కట్ చేసేసి మనం ఇది పెడితే మనకి రూట్ వస్తుంది, మనం ఇది కూడా పండించుకోవచ్చు. సో నేను ఇది కట్ చేసేసి ఈ పార్ట్ వరకు దీన్ని మన గార్డెన్లో పెడతాను. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎండుమిర్చి మనకు 1 ఇయర్కి సరిపడా ఎండుమిర్చి అత్తయ్య బాగా ఎండబెట్టి ఇవి బ్యాగ్లో పెట్టించారు. అండ్ వీటితో పాటు మనము పల్లీలు కూడా తెచ్చుకున్నాం. పల్లీలు అక్కడ వాళ్ళ పొలంలో పండిన పల్లీలు ఇవి. అండ్ వీటితో పాటు మనం కుట్టుకున్నాం కదా విస్తరాకులు, మన విస్తరాకులు ఇవన్నీ ఈ విస్తరాకులు కూడా తెచ్చుకున్నాము. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ లేదంటే పూజలకు అలా యూజ్ చేసుకుందాం దీన్ని. సో ఇవన్నీ అయిపోయాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ గార్డెన్ ఏం తెచ్చాను, కాకరకాయ గింజలు, టమాటో, బీరకాయ అండ్ సొరకాయ. యాక్చువల్లీ టమాటో ఇది వాళ్ళు అక్కడ తోటలో వేస్తారన్నట్టు, ఇది చాలా పెద్దగా వస్తుంది టమాటో, అందుకని నేను ఈ టమాటో సీడ్స్ తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్కి కూడా ఇద్దామని ఎక్కువ తీసుకొచ్చాను అన్నట్టు.
సో బీరకాయ ఒక్క బీరకాయ అంటే చాలు మనకి చాలా సీడ్స్ వస్తాయి. సో ఇది సొరకాయ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చాను నేను. చాలా మంచిగా పండుతాయి అంటే ఇవి చాలా కాయలు వస్తాయంట. అందుకని నేను ఒక సొరకాయ ఒలిచి ఒక సొరకాయ తీసుకొచ్చాను, బీరకాయ అండ్ టమాటో అండ్ కాకరకాయ. ఇవన్నీ అంటే అక్కడ బాగా పండేవి అన్నట్టు, అందుకని ఈ సీడ్స్ బాగా ఉంటాయని బాగా వండుతాయని ఇవి తీసుకొచ్చాను. అండ్ మనం ఇవన్నీ తెచ్చుకున్నాము. సో ఈ కందగడ్డ ఏంటంటే ఈ పిలకలు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పిలకలు ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నట్టు. దీనికి చిన్న చిన్న మనకు అల్లంకి వస్తాయి కదా పిలకలు చిన్న చిన్నవి, అలాగే ఇది కూడా అన్నట్టు. సో ఇవి కాకుండా ఇక్కడ చిన్న చిన్నగా వచ్చాయి. ఇవన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి పుల్లగంద వస్తుంది. ఇది చాలా రోజులు అవుతుంది. మనం భూమిలో వేస్తే చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు భూమిలో వేయడానికి లేదు, మనం ఓన్లీ బ్యాగ్లో వేసుకుంటాము. అండ్ ఇది పాప్కార్న్ మక్కలు అన్నట్టు. ఇవి అత్తయ్య ప్రతిసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇస్తారు పిల్లలకు చేసి పెట్టమని పాప్కార్న్. సో ఈ పాప్కార్న్కి కావలసిన మక్కలు మనం బయట ప్యాకెట్స్ కొంటాం కదా, ప్యాకెట్స్ కొనకుండా ఇవి కూడా బాగా వస్తాయి అన్నట్టు వాటిలాగానే. అండ్ మన ఏంటవి ఈతకాయలు ప్లస్ ధనియాలు. ఈ ధనియాలు ఏంటంటే మనము ఈ షాప్లో కొనే కన్నా ఈ ధనియాలు మనం గార్డెన్లో వేసుకుంటే కొత్తిమీర చాలా బాగా వస్తుంది. ఇవి వాళ్ళు పండించినవి అంటే ధనియాలు విత్తనాలు వస్తాయి కదా, అంటే పండించేవి. ఆ సీడ్స్ వేస్తే వాళ్ళు కొత్తిమీర ప్లస్ ఈ ధనియాలు పండించారు. ఇవి వేసుకుంటే మనకు కూడా చాలా బాగా వస్తాయి. ప్లస్ ఈ పికిల్స్ మై ఫేవరెట్ పికిల్స్ ఇవన్నీ. ఇందులో నా ఫేవరెట్ ఏంటంటే మెయిన్గా నా ఫేవరెట్ వచ్చేసి ఈ నువ్వుల ఆవకాయ, అంటే నువ్వు పొడి ఆవకాయ అంటారు దీన్ని, నువ్వు పొడి ఆవకాయ. ఇది చాలా బాగుంటుంది. అండ్ విస్తరాకులు అండ్ మన పల్లీలు ఏంటంటే ఇవి మనం బయట కొనే పల్లీల కన్నా ఈ పల్లీలు అంటే బయట కొనే అయితే మనం ఇంట్లో చట్నీస్ అవన్నీ చేసుకుంటాం కదా, ఉప్మాలో వేసుకోవడం అలా వేసుకుంటాం కదా టిఫిన్స్లో. ఇవైతే మనం వేయించుకొని తింటే బాగుంటుంది. సో మనం కొనే పల్లీలకి ఈ పల్లీలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో. అంటే అప్పటికప్పుడు మనం ఇవి కొట్టుకొని ఒలుచుకొని ఇవి చట్నీ కానీ లేదంటే టిఫిన్స్లో వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది, ఇది సూపర్. అండ్ ఎండుమిర్చి తెచ్చుకుంటాను. ఇవి 1 ఇయర్కి సరిపడా ఎండుమిర్చి ఇవి. సో అప్పుడప్పుడు ఎండలో పెట్టుకోవాలన్నట్టు. లేదంటే మనకు వర్షాకాలము ఒక వర్షం పడిందంటే ఇట్లా బాగా వర్షం పడిందంటే ఇవి బూజు వస్తాయి. సో అందుకే అందులో కవర్లో ఉంచకుండా మనము కొద్దిగా ఏదైనా గాజు బాక్స్లో కానీ లేదంటే స్టీల్ బాక్స్లో కానీ పెట్టుకొని ఎండ వచ్చినప్పుడు ఇవి ఎండలో కూడా వేసుకోవాలి. సో అప్పుడు 1 ఇయర్ వరకు బూజు అనేది రాదు. అండ్ మన సీడ్స్ వచ్చేసి టమాటో సీడ్స్ అయితే మెయిన్గా మనకు 1 ఇయర్ వస్తుందండి, ఈజీగా నేను చెప్పగలను. ఈ సీడ్స్ అయితే 1 ఇయర్, నేను అంతకుముందు వేసాను, మీరు హార్వెస్ట్లో కూడా చెప్పాను నేను మీకు, ఇది 1 ఇయర్ వచ్చింది చెట్టు అని. సో కాయలు కూడా విపరీతంగా వస్తాయి ఈ టమాటా చెట్టుకి. అందుకని నేను ఆ సీడ్స్ తీసుకొచ్చాను. ఇవి వాళ్ళు తోటలో వేస్తారన్నట్టు. సో వాళ్ళు పండించి అమ్మడానికి తోటలో వేస్తారు ఈ సీడ్స్, అందుకని ఇవి తీసుకొచ్చాను. ప్లస్ ఇవి కాకరకాయ, బీరకాయ, సోరకాయ అయితే ఇవి నార్మల్గా వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకునేవే, కానీ ఇది కూడా విపరీతంగా కాపు వస్తుందంట. అందుకని నేను ఆ సీడ్స్ తీసుకొచ్చాను. అంటే వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒక సీడ్ అయితే తీసుకొస్తాను. సో ఈసారి ఫ్రెండ్స్కి కూడా ఇవ్వడానికని కొన్ని ఎక్కువ తీసుకొచ్చాను. సో నేను తీసుకొచ్చిన మొక్కజొన్నకి ఒలిచిన గింజలు ఇవి. వీటితోటి మనం పాప్కార్న్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. మామూలుగా మనము బయట కొనే వాటిలాగానే వస్తాయి ఇవి కూడా. పాప్కార్న్ చేసుకోవడానికి నేను స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టాను. మనం కుక్కర్ కాకపోయినా గిన్నెలో కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనకు ప్యాకెట్లో అయితే ఆయిల్ మసాలా అంతా వచ్చేస్తుంది కదా బయట కొన్నవి. సో ఇక్కడ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం, కొద్ది సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. మీకు ఓన్లీ సాల్ట్తో కావాలనుకుంటే ఓన్లీ సాల్ట్ ఆయిల్ వేసుకోవచ్చు. కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే మీరు మిరియాల పౌడర్ కానీ లేదంటే చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిల్లీ పౌడర్ కూడా వేసాను, కారము. ఇవన్నీ ఒకసారి ఇలా తిప్పేసుకొని దీంట్లో మనం తీసుకున్న మొక్కజొన్న గింజలన్నీ ఇందులో పోసేసుకొని విజిల్ పెట్టకుండా మూత పెట్టుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలిపి అప్పుడు విజిల్ లేకుండా లోపల రబ్బర్ లేకుండా మూత పెట్టుకోవాలి.
సో జస్ట్ క్లోజ్ చేయాలంతే, లోపల రబ్బర్ ఉండదు, పైన విజిల్ ఉండదు. సో మీకు చిట్పట్ చిట్పట్ అని సౌండ్ వస్తుంది. మనకి జస్ట్ 1-2 మినిట్స్లోనే అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయి. మనం మూత తీస్తే పైకి ఎగురుతాయి, అందుకనే మీకు మొత్తం తీయకుండా కొద్దిగా తీసి చూపిస్తున్నాను. బాగా వస్తాయి ఇవి. సో ఇవి అయిపోయాయి. ఇప్పుడు మనము ప్లేట్లోకి పోసేసుకుందాం. ఇంకా మనం ఇందులో పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కొద్దిగా ఎల్లో కలర్లో వస్తాయి. ప్లేట్లో పోస్తున్నాను చూడండి. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇవి. ఇలా వస్తాయి పాప్కార్న్. సో సాల్ట్ కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా మనకు కావాలనుకుంటే కారము, కొద్దిగా పసుపు వేసుకుంటే కలర్ బాగా వస్తుంది, ఎల్లో కలర్లో. సో మనం వాటితో పాటు ఉల్లిపాయలు కూడా తెచ్చుకున్నాము. ఉల్లిపాయలు ఇవి 30 kgs. సో అత్తయ్య ముందే తీసి పెట్టేశారు 30 kgs. ఏంటంటే ఇవి తెల్ల ఉల్లిపాయలు. సో తెల్ల ఉల్లిపాయలకి మనం యూజ్ చేసేది పింక్ కలర్లో, రెడ్ కలర్లో ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలు యూజ్ చేస్తాము. ఆ ఉల్లిపాయలకి ఈ ఉల్లిపాయలకు డిఫరెన్స్ ఏంటంటే ఇది స్పైసీగా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది మనం కూరలో యూజ్ చేసుకుంటే. సో అది అంత ఉండదు టేస్ట్, కానీ మనకు దొరికేవన్నీ అవే దొరుకుతాయి ఇక్కడ. ఇవి చాలా రేర్గా, ఏదైనా మార్కెట్ పెద్ద మార్కెట్లోకి వెళ్తే కానీ ఇవి దొరకవు, అండ్ కాస్ట్లీ కూడా. సో అందుకని మేము ఉల్లిపాయలు, వైట్ ఉల్లిపాయలు, యాక్చువల్గా ఊర్లో అన్ని వాడేవన్నీ వైట్ ఉల్లిపాయలే వాడతారు. రెడ్ అసలు వాళ్ళు ప్రిఫర్ చేయరు, వాళ్ళకి ఇష్టం ఉండదు కూడా. సో అందుకనే ఒక 30 kgs తీసుకొచ్చేసాను. సో ఇది ఏంటంటే 1 yearకి సరిపడా అని తెచ్చుకున్నాం, కానీ 1 year వస్తాయో రావు, రాకపోతే మళ్ళీ రెడ్ ఉల్లిపాయలే వాడుకోవాల్సి వస్తుంది. సో మనకు దొరికాయి కదా అని తీసుకొచ్చాము. అండ్ ఇదేంటంటే వీక్లీ వన్స్ మనం ఒక్క 5 minutes స్పెండ్ చేయాలి దీనికి, ఎందుకంటే ఇందులో కొన్ని కుళ్ళిపోయినవి ఉంటాయి, ఇలా బ్లాక్ అవుతూ ఉంటుంది. సో వేరేది కుళ్ళిపోయిన దానికి దీనికి అంటిందంటే, ఇంకొక ఉల్లిపాయకి అంటిందంటే ఇది కూడా కుళ్ళిపోతుంది అన్నట్టు. సో అందుకనే మనం జస్ట్ వీక్లీ వన్స్ ఒక్క 5 minutes స్పెండ్ చేస్తే సో మన ఉల్లిపాయలు బాగుంటాయి. అండ్ మనం ఏవైనా కొద్ది పాడవుతున్నాయి అనుకున్నవి అవి తీసేసుకొని మనం అవి యూజ్ చేసేసుకుంటే బెస్ట్. సో ఇవి మేము తీసుకొచ్చినవి. అండ్ మనం పప్పులు కూడా తీసుకొచ్చాం కదా, పప్పులు కూడా చూద్దాం. సో ఇవి రైస్ 20 kgs ప్యాక్ చేసామని చెప్పాను కదా, ఇవి ఇలా 4 ప్యాక్ చేసాము. ఇది దొడ్డు బియ్యము, అదే దోశలకి. తర్వాత ఇవి 2 పప్పులు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది. ఇది వచ్చేసి మినపప్పు, ఇది కందిపప్పు. ఇవి పొట్టు పప్పులు ఇలా ఉంటాయి. మనం వాటర్లో నానబెట్టి ఒక 10 minutes తర్వాత వండుకున్న ఆ పొట్టంతా పోతుంది. మినపప్పు అయితే మేము అంతే ఇడ్లీకి ఫుల్గా నానబెట్టేసి తర్వాత ఒక 3-4 times కడిగితే ఆ పొట్టంతా పోతుంది అన్నట్టు. సో అలాగే వండుకుంటాము. యాక్చువల్గా మన పొట్టు లేని పప్పు కన్నా, మనం షాప్లో కొనే పప్పు కన్నా ఈ పొట్టున్న పప్పు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకనే మేము అక్కడ నుండి తీసుకుంటాము. ఈ పప్పులు ఏంటంటే కందులు, మనకి కందులు ఊళ్ళో పండించినవే, కందులు, మినుములు, పెసళ్ళు ఇవన్నీ పండిస్తారు కదా తోటల్లో. పండించినప్పుడే అంటే వాళ్ళు కోసేయగానే మనము ఇన్ని కేజీలు కావాలని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ కందులు, మినపప్పు, పెసళ్ళు కానీ ఏవైనా శనగలు కానీ ఏవైనా ఇచ్చేస్తారన్నట్టు మనం అడిగిన. సో అవి తీసుకున్న తర్వాత అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చి పెద్ద మూకుడు పెడతారు, పొయ్యి మీద మూకుడు పెట్టి ఇవన్నీ బాగా వేయిస్తారన్నట్టు. మినుములు, పెసళ్ళు, ఇవన్నీ కందులు వేయించి ఆ మూకుట్లో కొద్దిగా దూరగా వేయించేసి వాటిని చల్లారిన తర్వాత గిర్ని ఉంటుంది కదా, ఆ గిర్నికి పట్టిస్తారన్నట్టు. సో పట్టించిన తర్వాత మనకి బాగా పొట్టు ఉంటుంది. సో ఆ పొట్టు ఉన్న తర్వాత అంటే తీసుకొచ్చిన తర్వాత ఇంటికి దాన్ని ఏం చేస్తారంటే చెరుగుతారు, చాటలతో చెరిగి అప్పుడు చాలా తీసేస్తారు. మనకి ఇలా వస్తుంది అన్నట్టు. చెరిగిన తర్వాత ఇంత పొట్టు ఉంటుంది, అంటే ఒక 20% అనుకోవచ్చు మనకి పొట్టు, పర్వాలేదు ఏ మాత్రం వస్తుందంటే. సో వేయించినప్పుడు మనకి పొట్టు అనేది ఈజీగా వస్తుంది. సో అందుకని వేయించి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి చేసుకోవడానికి, అంటే వంట చేసుకోవడానికి. అండ్ ఇదేంటంటే అంటే గిర్నీలో పట్టించిన తర్వాత చెరిగిన తర్వాత లాస్ట్కి నూక వస్తుంది కదా, ఆ నూక ఏం చేస్తారంటే వీళ్ళు అంటే
కొంతమంది అయితే వండుకుంటారు, అంటే దాన్ని ఎక్కువ రాళ్ళు లేకపోతే దాన్ని వండుకుంటారు, లేదంటే వాళ్ళకు బర్రెలు కానీ ఎద్దులు ఆవులు అలా ఉంటే వాళ్ళ అంటే వాటికి కుడిది పోస్తారు కదా, వాటిల్లో వేసేస్తారు, లేదంటే వాటికి డైరెక్ట్ పెడతారు, అవి తింటాయి అన్నట్టు. సో ఏది వేస్ట్ చేయకుండా అన్నీ యూటిలైజ్ చేస్తారన్నట్టు. ఇందులో వచ్చే పొట్టు ఉంటుంది కదా, పప్పు పొట్టు చెరిగినప్పుడు ఆ పొట్టు కూడా వాటికి కుడిదిలో వేయడము, లేదంటే డైరెక్ట్ వేసేయడము అలా చేస్తుంటారు. సో ఇవి యాక్చువల్గా ఈ రైస్ అయితే ఆర్గానిక్ అన్నట్టు, అక్కడ ఊళ్ళో ఆర్గానిక్గా పండిస్తున్నారు కొంతమంది. సో వాళ్ళ దగ్గర మేము ముందే మాట్లాడుకొని మాకు ఇన్ని క్వింటాల్స్ కావాలని ముందే తీసుకుంటాం అన్నట్టు. కారులో లారీలో పట్టేంత సామాన్ తీసుకొచ్చాను. అండ్ మన పిడకలు కూడా మర్చిపోయాను, మన పిడకలు కూడా తీసుకొచ్చాము. లాస్ట్ ఐటమ్ వచ్చేసి మురుకులు. సో అత్తయ్య మురుకులు చేసి ఇచ్చారు. సో నాకు చాలా ఇష్టమైనది సకినాలు. సో సకినాలు కూడా చేసిస్తానన్నారు, కానీ నేను వద్దన్నాను. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేసిస్తుంటారు అన్నట్టు. సో ఈసారి అయితే నేను మురుకులు అడిగాను, మురుకులు అండ్ ఏంటది పల్లీ లడ్డు చేసి ఇచ్చారు. సో పల్లీ లడ్డులు అయిపోయాయి. ప్లీజ్ చూపించలేను నేను మీకు, అంటే వచ్చే దారిలోనే కొన్ని తినేసాము, వచ్చాక కూడా కొన్ని తినేసేసాము. ఈ వీడియో చేసే లోపల అయిపోయాయి అవి. సో మీకు కూడా పాసిబుల్ అవుతే ఊరికి వెళ్ళినప్పుడు ఏదైనా అలా మీకు దొరికినవి తెచ్చుకోండి. సో ఇది కొద్ది లెంతీ అయింది కదా వీడియో, నో ప్రాబ్లం, చూసేయండి ఒక్కసారికి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్ రూపంలో ఇవ్వండి. బాయ్.